తిరుపతిలో నటుడు ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా దాఖలైంది. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి నటుడు ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా వేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఆయన వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగా రామలక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో నటుడు ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా దాఖలైంది. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి నటుడు ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా వేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఆయన వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగా రామలక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి పన్నీర్ సెల్వం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫోన్ ఇళ్లలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి, ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి, అసలు ఏ సందర్భంలో చేశారు? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు ఏదైతే కూడా మరోసారి కూడా చట్టపరమైన చిక్కుల్లో పడ్డారని కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. హిందూ ధర్మం పవిత్ర రామాయణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆయనకు లీగల్ నోటీసులు కూడా జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అడ్వకేట్ కె అజయ్ కుమార్ ద్వారా కూడా ఈ లీగల్ నోటీసులను ప్రకాష్ రాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి. ఇటీవల జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో కూడా పాటు పలు బహిరంగ వేదికలపై కూడా ప్రకాష్ రాజు రామాయణాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. శ్రీరాముడు అలాగే లక్ష్మణుడు ఉత్తర భారతదేశం నుండి వచ్చి దక్షిణాదిపై దాడి చేశారని, ఆ దక్షిణాది ప్రాంతమే లంక అని ఆయన అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనే వైరల్ కావడంతో హిందూ భక్తుల నుంచి కూడా తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కేవలం అవాస్తవాలే కాకుండా హిందూ సమాజం అత్యంత పవిత్రంగా భావించే శ్రీరాముడిని రామాయణాన్ని కించపరిచేలా ఉన్నాయని భానుప్రకాష్ రెడ్డి తన నోటీసులో కూడా పేర్కొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దక్షిణాదిని లంకగా చిత్రీకరిస్తూ ఉత్తరాది వారిని దురాక్రమణదారులుగా కూడా చూపించడం ద్వారా ప్రకాష్ రాజు ఆర్య ద్రావిడ విభజనను పెంచి పోషిస్తున్నారని, ఇది దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్య అని కూడా ఈ సందర్భంగా కూడా ఈ భానుప్రకాష్ రెడ్డి కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 299, 196 అదేవిధంగా 356 కింద కూడా ఈ నోటీసులు కూడా జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. నోటీసు అందిన 7 రోజుల్లోగా కూడా ప్రకాష్ రాజు వ్యాఖ్యలను గాను ప్రముఖ దినపత్రిక సోషల్ మీడియా వేదికల ద్వారా బహిరంగంగా బేషరతుగా కూడా క్షమాపణలు చెప్పాలని ఈ డిమాండ్ లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నిర్ణీత గడువులో కూడా స్పందించి ఈ నిర్ణయం కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. లేని పక్షంలో 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ నోటీసులో పేర్కొన్నట్టు కూడా మనకి తెలుస్తుంది ఇంద్రజ. రైట్ సెల్వం, చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ఈ విషయంపై ఏమైనా స్పందించిందా? రైట్, దీనిపైన మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కానీ ఎవరు కానీ దీని స్పందించకపోగా మాత్రం టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాత్రం దీన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఆయన కోర్టులో కూడా దాఖలు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇంద్రజ. ప్రకాష్ రాజ్ నుంచి ఇప్పటి వరకు ఏమైనా స్పందన వచ్చిందా? రైట్, దీనికి సంబంధించి కాసేపటి క్రితమే దీనిపైన భానుప్రకాష్ రెడ్డి కూడా ఇటు మీడియాతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన అయితే వారం రోజులైతే మాత్రం డెడ్ లైన్ పెట్టినటువంటి పరిస్థితి. ఈ వారం రోజుల్లో ఇటు సోషల్ మీడియా ఎక్కడైతే ఆయన ప్రచారం
విస్తృతంగా జరిగిందో ఇటు సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా ప్రముఖ దినపత్రికలు కావచ్చు, వీటి ద్వారానే బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో దానికి సంబంధించి కూడా 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని చెప్పి కూడా భానుప్రకాష్ రెడ్డి దీనిపైన పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ సల్మాన్. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం, కోట్లాది మంది హిందువులు పూజించే ఆరాధ్య దైవం, కోట్లాది మంది హిందువులు రాముడు లాంటి భర్త, రాముడు లాంటి అన్న, రాముడు లాంటి తమ్ముడు, రాముడు లాంటి స్నేహితుడు కావాలని చెప్పి పరితపిస్తున్నటువంటి ఈ కలియుగంలో ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాస్ జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి ఉంటే వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా లీగల్ అడ్వకేటు అజయ్ కుమార్ ద్వారా మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. అలాగే వారికి కూడా ఒక కంప్లైంట్ కూడా వారికి కూడా ఇవ్వబోతున్నాం. ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజు ఉద్దేశపూర్వకంగా, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్ళని, హిందూ దేవతామూర్తుల్ని, హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఒళ్ళు పగిలిపోతుంది. ఇలా విధంగా కానీ మీరు కానీ మాట్లాడుతూ పోతే మొత్తం హిందూ సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. ఇది మంచిది కాదు. ఏదో సినిమాలో డైలాగులో లేకపోతే సినిమాలో యాక్టింగ్ అనుకుంటున్నావా? మా రామచంద్ర గురించి మాట్లాడడం నువ్వు?